హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ యూస్ఫుల్ గ్యాడ్జెట్ గురించి చెప్తాను. అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్, వెరీ యూస్ఫుల్ గ్యాడ్జెట్ కూడా, అండ్ ఇది ఒక మల్టీపర్పస్ గ్యాడ్జెట్ కూడా. అసలు ఇదేంటి, దీని కథ ఏంటి, ఇది ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరు కొనుక్కోవాలి, అసలు దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జనరల్గా ఈ రోజుల్లో మనం కొనే ల్యాప్టాప్స్లో మోస్ట్లీ మనకి ఒకటే యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడు, నా దగ్గర ఉన్న దాంట్లో కూడా ఒకటే ఉంది కదా. సో ఇలాంటి ల్యాప్టాప్స్లో మనకి స్టైల్ కోసం, అలాగే సైజ్ తక్కువ ఉండటం కోసం మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని టార్గెట్ చేస్తూ కొంచెం తక్కువ సైజులో స్లిమ్గా ఉండే ల్యాప్టాప్స్ తీసుకొస్తూ ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ మనకి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. లైక్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు చాలా ల్యాప్టాప్స్లో ఇవ్వట్లేదు, అలాగే మీకు మెమరీ కార్డు స్లాట్ ఇవ్వట్లేదు, అలాగే ఒకటే యూఎస్బీ పోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి ఫీచర్స్ చాలా తక్కువ వస్తున్నాయి కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. దీంట్లో ఒకటి కాదు, చాలా మల్టీ ఫంక్షనల్ గ్యాడ్జెట్ అనమాట. ఇది జస్ట్ మీకు ఒక టైప్ సి కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి మీ ల్యాప్టాప్ కానీ మీ సిస్టమ్ కానీ ఏదైనా డివైస్కి. సో టైప్ సి ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయండి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇది ఏంటంటే RAEGR అనే బ్రాండ్కి సంబంధించిన RAEGR ARC 2100 అనేది ఇది ఒక మల్టీపర్పస్ గ్యాడ్జెట్. సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో అవైలబుల్గా ఉన్న ఫీచర్స్ ఏంటంటే దీంట్లో మీకు 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. ఈ 2 యూఎస్బీ పోర్ట్స్ కూడా మీకు పెన్ డ్రైవ్ స్లాట్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి, అలాగే మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. ఇది జనరల్గా అన్ని ఫీచర్స్ ఉండేలాగే ఉంటుంది కదా. సో దీనికి ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది, సైడ్కి ఉంటుంది. ఈ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ దాన్ని కనెక్ట్ చేసుకొని మూవీస్, సాంగ్స్ లాంటివి కూడా మనం దీని నుంచి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 2 మెమరీ కార్డ్ స్లాట్స్ ఉంటాయి. ఒకటి మీ సెల్ ఫోన్లో ఉండే ఎస్డి కార్డ్ ఉంటుంది కదా చిన్నది, సో అది పెట్టుకునే స్లాట్ ఉంటుంది. మీ దగ్గర కెమెరాస్ ఉంటాయి కదా, DSLRs ఇలాంటివి, సో వాటిలో ఉండే కెమెరా మెమరీ కార్డు కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు 2 అడిషనల్ ఫీచర్స్ అనేవి దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 3.5mm హెడ్ ఫోన్ జాకు, అలాగే 2 ఎస్డి కార్డు స్లాట్స్, అలాగే 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. వీటి ద్వారా మీరు పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఎక్స్టర్నల్ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ మౌస్లు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి రకరకాల ఫీచర్స్ మీరు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా యూజ్ అవుతుంది. మీరు మామూలుగా మీ ఫోన్కు ఉన్న ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసుకొని దీని ద్వారా మీరు ఈ రెండింటి ద్వారా మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం కరెంట్ అవుట్పుట్ దీంట్లోంచి వచ్చేది ఈ 2 యూఎస్బీ పోర్ట్స్ ద్వారా వచ్చేది 1.5 ఆంపియర్స్ మీకు ఇది అవుట్పుట్ అయితే దీని ద్వారా ఇవ్వగలదు అనమాట. అలాగే దీనికి ఒకవైపు టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఇది పీడీ ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది. సో మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ మీకు దీంట్లోంచి 40 వాట్స్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీ దగ్గర ఉండే రెగ్యులర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉంటాయి కదా, 33 వాట్స్, 50 వాట్స్, 65 వాట్స్, ఇలాంటి వాటికి కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లోంచి మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ మీకు 40 వాట్స్ ఇస్తుంది. ఇది మాత్రం ఒక ఎక్సలెంట్ ఫీచర్ అనమాట, దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇక దీంట్లో ఈ మొత్తానికి డివైస్కి ఉన్న హైలైట్ ఫీచర్ ఏంటంటే ఇది ఒక వైర్లెస్ ఛార్జింగ్ డివైస్ కూడా. సో దీని మీద మీరు జస్ట్ ఇలా ఫోన్ పెట్టుకున్నారు అనుకోండి, మీ ఫోన్ ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మీకు వైర్లెస్గా ఛార్జింగ్ కూడా జరుగుతుంది. సో 7.5 వాట్స్ మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ అయితే మీకు వైర్లెస్ ద్వారా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని యాపిల్ ఐఫోన్స్ 7.5 వాట్స్ సపోర్ట్ చేస్తాయి కదా, అలాగే శాంసంగ్ ఫోన్స్ కావచ్చు, ఇంకేదైనా బ్రాండ్లో మీరు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ జస్ట్ మీరు ల్యాప్టాప్ పక్కన ఇలా పెట్టుకొని దీని మీద పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇది ఛార్జింగ్ కూడా చేయగలరు అనమాట. సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్. జస్ట్ మీరు టైప్ సి ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆల్ ఫంక్షన్స్ మీరు ఎట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ 4,499 రూపాయలకి అవైలబుల్గా ఉంది. కొంచెం కాస్ట్లీగానే ఉంది, కాకపోతే మల్టీపర్పస్. ఇది జనరల్గా ఎవరికి యూజ్ అవుతుందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, కొంచెం తక్కువ సైజులో మీకు ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వాళ్ళు, బ్యాగ్లోకి ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలనుకునే వాళ్ళు, వాళ్ళకి మాత్రం ఇది ఒక కిల్లర్ డివైస్ అనమాట. ఒకసారి చెక్ చేయండి, ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా కాంపాక్ట్గా ఉంది, చాలా చిన్న సైజులో ఉంటుంది. వెరీ యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ RAEGR ARC 2100కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.